ఎక్కడైతే బ్యాక్టీరియా లాంటి అమీబా వస్తుందో అక్కడ ఇది ఫామ్ అయింది కాబట్టి చాలా నదులకి కావచ్చు, సరస్సులకి కావచ్చు, శుభ్రం లేనటువంటి చెరువులలో కూడా ఈ వైరస్ పుడుతుంది. కాబట్టి శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులు నీటిలో మునిగేటప్పుడు ఖచ్చితంగా నోస్ క్లిప్స్ పెట్టుకోవాలంటూ కూడా కేరళ ఆరోగ్య శాఖ చెప్తోంది. మరి ఈ నోస్ క్లిప్స్ పెట్టుకోవడం కానీ లేకపోతే ముక్కు మూసుకొని మాత్రమే నీళ్లలోకి దిగాలి అని కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ వైరస్ కారణంగా కూడా ఇదే ఏడాది అంటే 2025 ఆగస్టు 14న ఒక బాలిక మృతి చెందినట్లు కూడా వైద్యులు చెప్తున్నారు. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే శబరిమల భక్తులు దర్శనానికి వచ్చినప్పుడు చెరువులో దిగేటప్పుడు ఖచ్చితంగా నోస్ క్లిప్స్ ని ఉపయోగించాలి, లేదా ముక్కు మూసుకొని మాత్రమే లోపలికి దిగాలి అని చెప్తోంది. మరి ఎక్కువగా ఈ వైరస్ ఎక్కడ ఉంటుంది? ఈ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వైరస్ ఎక్కడ ఉంటుంది అంటే శుభ్రం చేయనటువంటి చెరువులలో, డ్రైనేజ్లలో, నదులలో, సరస్సులలో ఇది పుడుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. అంటే శబరిమలకి వచ్చే భక్తులు ఖచ్చితంగా నీటిలో దిగి స్నానం చేస్తారు కాబట్టి ఆ సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తోంది. మరి దీనికి సంబంధించి కేరళ ఆరోగ్య శాఖ ఇంకొక విషయం కూడా చెప్పింది. ఏదంటే రద్దీగా ఉన్న ప్రాంతాలలో మాస్కులు ధరించి మాత్రమే తిరగాలి. మరోవైపు వేరే వాళ్ళు అంటే వేరే రాష్ట్రాలకి సంబంధించినటువంటి భక్తులు అక్కడికి వచ్చినప్పుడు వారితో కలిసి వారు తెచ్చింది తినడం లాంటివి కూడా చేయొద్దని చెప్తోంది. మరోవైపు చూసుకుంటే బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన కూడా చేయొద్దు. అంటే అది కూడా దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా బయటకు వచ్చినప్పుడు అది కూడా ఈ ప్రమాదకరమైన వైరస్ బారిన పడే అవకాశం ఉందని కూడా వైద్యులు తేల్చి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కావచ్చు, కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి శబరిమల దర్శనానికి వెళ్లే వాళ్ళు కావచ్చు, ఈ వైరస్ కొత్త వైరస్ విజృంభిస్తున్న వేళ, కలకలం సృష్టిస్తున్న వేళ ఇప్పటికే ఒక బాలిక చనిపోయింది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఏదైతే శబరిమల కొండ ప్రాంతంలో ఉన్నప్పుడు నడుస్తున్నప్పుడు కూడా ఛాతిలో నొప్పిగా అనిపించినా, లేకపోతే దగ్గు రావడం, పొడి దగ్గు రావడము, ఛాతిలో మంట రావడము, అలసట రావడము, జ్వరం రావడం వంటి లక్షణాలు ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి వైద్య శిబిరాన్ని వెంటనే సందర్శించి దానికి సంబంధించినటువంటి మందులు తీసుకోవాలి. లేదంటే విజృంభిస్తే మాత్రానికి అందరికీ అంటే పలు రాష్ట్రాలకు కూడా అంటే ఎక్కడి నుంచో ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు శబరిమలలో ఉంటారు కాబట్టి అక్కడ వెళ్ళి వేరే రాష్ట్రాలకు కూడా అది పాకే అవకాశం ఉంటుంది అంటూ కూడా కేరళ ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది.